నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పెదకూరపాడులో నంబూరు శంకర్రావు గారు మళ్ళీ విజయం సాధించవచ్చు అని, చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రి విజయం సాధించవచ్చు అని, నర్సరావుపేటలో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే చదలవాడ అరవింద్ బాబు గారి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఓడిపోవచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు విజయం సాధిస్తారు అంటూ రేస్ సంస్థ చెప్తోంది. వినుకొండలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. బొల్ల బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయుల మధ్య. గురజాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్తుంది. మొత్తంగా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో పెదకూరపాడులో వైసీపీ, చిలకలూరుపేటలో కూటమి, నర్సరావుపేటలో కీన్ కంటెస్ట్, సత్తెనపల్లిలో కూటమి, వినుకొండలో కీన్ కంటెస్ట్, గురజాలలో వైసీపీ, మాచర్లలో వైసీపీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పెదకూరపాడులో నంబూరు శంకర్రావు గారు మళ్ళీ విజయం సాధించవచ్చు అని, చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రి విజయం సాధించవచ్చు అని, నర్సరావుపేటలో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే చదలవాడ అరవింద్ బాబు గారి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఓడిపోవచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు విజయం సాధిస్తారు అంటూ రేస్ సంస్థ చెప్తోంది. వినుకొండలో కీన్ కంటెస్ట్ కనపడుతుంది. బొల్ల బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయుల మధ్య. గురజాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్తుంది. మొత్తంగా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో పెదకూరపాడులో వైసీపీ, చిలకలూరుపేటలో కూటమి, నర్సరావుపేటలో కీన్ కంటెస్ట్, సత్తెనపల్లిలో కూటమి, వినుకొండలో కీన్ కంటెస్ట్, గురజాలలో వైసీపీ, మాచర్లలో వైసీపీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది.